ఈరోజు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో 10 ఏళ్ళు అడ్డ దోపిడీ చేసి గడిచిన 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఉండి ఎక్కడ అభివృద్ధి చెందిందో మేము రాండి ఎట్టవరస్కు రావాలన్నా వస్తాము, ఏం చేసిందో కూడా చూపించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడన్నా ఈ ఆత్మకూరు పట్టాల ప్రజలు మేల్కొనకపోతే మళ్ళా 5 ఏళ్ళు కూడా గాడిద పల్లి తోమినట్లయితాం కనుక మీరు ఆలోచన చేయండి. మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఈరోజు అన్న మన మొత్తం బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతిరైనటువంటి శ్రీరణ గారి ఆ సారథంలో ఈరోజు ఆత్మకూరుకి 400 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈరోజు గద్వాలకు వెళ్తుంటే 123 కోట్ల బెడ్జు విన్న నడుస్తుంటే అందరూ పోతా ఉంటే అటు ఎంతో సంబరంగా ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మీరు ఖచ్చితంగా మా అమ్మ 10వ వార్డు నుంచి నిండింది జుబెలమ్మ 3 నంబర్ సీరియల్ నంబర్ 3 నంబర్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మా అన్న రైమత్ అన్న మంత్రికి ఎంతో సన్నిధుడు. ఆయన ఏ టైంలో వచ్చినా అదే రైమత్ అంటే రోడ్డు మీద నిల్చొని అన్న ఈ సమస్యలు ఉందని చెప్పేసి అన్నకు వివరంగా చెప్తాడు. ఎందుకంటే చాలా సన్నిహితంగా ఉంటాడు. మీరు ఆలోచన చేయండి. ఈరోజు గాంధీ చౌరస్తా నుంచి ఎంబీ రామరెడ్డి స్కూల్ వరకు ఫుల్ 7 మీటర్ల రోడ్ అవుతుంది, పెద్ద రోడ్ అవుతుంది. అంటే ఏకలవ్య విగ్రహం నుంచి ఆ కిందికి ఎస్సీ కాలనీ అట్లనే అది ఒక రోడ్ అవుతుంది. ఇవన్నీ శాంక్షన్ అయిపోయి టెండరింగ్లు అయిపోయినాయి. మీరు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఒక 1 మంత్లోనే ఆత్మకూరు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ 15 కోట్ల వరకు అన్ని స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీరు ఆలోచన చేయండి. కోట్ల రూపాయలు తీసుకొచ్చి 10వ వార్డులో పెట్టి ఆ 10వ వార్డు మళ్ళొక 5 ఏళ్లకు ఈ 10వ వార్డు పోయిన 5 ఏళ్ల కింద ఎట్లుంటుందో అని మీరే ఊహించుకుంటారు. కావాలంటే మీరు ఫోటోలు కూడా తీసి పెట్టుకోండి. ఏ రోడ్లు కాలేదో ఏ డ్రైనేజీలు కాలేదో 100% చెప్తా ఉన్నా నేను. ఖచ్చితంగా రైమత్ అన్నకు ఏమి అవసరం లేదు. ఆత్మకూరు అభివృద్ధి ఆయన లక్ష్యం కాబట్టి, ఆత్మకూరు పట్టణంలో ఆయన నివసిస్తుంది కాబట్టి, ఖచ్చితంగా అన్న సన్నిధులు కాబట్టి అన్న ఏమి అనుకుంటే అది జరుగుతుంది. రైమత్ అన్న అంటే మీరు నమ్మండి. ఈ వార్డును ఈ రోడ్డు కూడా ఇక్కడ నుంచి కింద వెంకటేశ్వర గుడి వరకు ఖచ్చితంగా సిసి రోడ్ వేస్తాడు. మీరు ఆలోచన చేయండి. గడిచిన 5 ఏళ్ళు వాళ్ళు మున్సిపాలిటీ చైర్మన్గా ఉండి ఎన్ని అరాచకాలు చేసారో మీకు తెలియదు కాదు. మళ్ళా చూస్తూ ఈరోజు మన ఇళ్ళ ముందరికి వస్తుంటే ఖచ్చితంగా మీరు కాలు పట్టుకొని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చేసిన అవినీతి అంతో ఇంతో కాదు. ఎవరు బాగుపడ్డారంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బాగుపడ్డారు. కనుక మీరు మనకు ఓటేసి నమ్మి ఓటేస్తే ఇక్కడ మన ముదిరాజుల్లో గల్లికి వెళ్తే ఆమె మేము స్టార్ట్ చేసిన రోజే గట్టిగా అరుస్తూ ఉంది. మళ్ళీ ఓట్లకు వచ్చి పోయినసారి ఓటు వేయించుకున్నారు, అది చేస్తా ఇది చేస్తా అని కనీసం ఒక పట్టెడు మధ్య కూడా అక్కడ పోయలేదు. మిత్రులారా మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ అంటేనే బడుగు బలైన వర్గాల నుంచి గండుగాలిలో పడే పార్టీ. మీరు ఆలోచన చేయండి. కుల మతాలకు ఖచ్చితంగా ఉంది ఏదైనా పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధికి మరో పేరే కాంగ్రెస్ పార్టీ. అన్న మన పేదల దైవం శ్రీహరన్న ఎప్పుడు కూడా 24 గంటలు పని కోసం ఆకాంక్షించే వ్యక్తి. ఎక్కడ పైరవీలకు తోవు ఇవ్వడు. మీరు ఆలోచన చేయండి. ఆత్మకూరు అభివృద్ధి కావాలంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైమత్ అన్న. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా ముస్లిం వర్గాలను ఇంకో వర్గాలను ఉండడు. ఆయన ఆపదంటే రాత్రి 12 గంటలకైనా బయటకు వచ్చే వ్యక్తి. మీరు ఆలోచన చేయండి. ఆయనకి ఏం సంబంధం లేని వ్యక్తులు కూడా 1000 రూపాయలు హాస్పిటల్లో ఉంటామంటే పంపించే వ్యక్తి. ఎవరో ముక్కుముఖం తెలియని ఒక వ్యక్తి ఫోన్ చేసి అన్న మా నాన్నకు బాగాలేదంటే ఒక రోజు ఒక 5,000 పంపించాడు ఫోన్పేలో. ఆయన ఎవరో కూడా తెలియదు. మళ్ళీ ఫోన్ చేసి చూస్తాడు. అంటే ఆపదంటే ఏమి ఆలోచన చేయడు. అతను లేకపోయినా ఏదైనా చేసి ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఎనీ టైం పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడ కానీ ఇంట్లో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ ఉంటుంది ఆయన. ఎందుకంటే జుబెలమ్మ గారు ఆ విధంగా పెంచుడు ఆయనను. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఏది ఆకాంక్షించలేదు. ఈరోజు అమ్మ ఇంత వయసులో కూడా వచ్చి నేను ఆత్మకూరు కోసం ఏదైనా చేయాలని చెప్పేసి 10వ వార్డులో నిల్చుంది. మీరు ఖచ్చితంగా కుల మతాలకు అతీతంగా అమ్మను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీకు చేతులెత్తి తల వంచి వేడుకుంటున్నా. మిత్రులారా ఖచ్చితంగా నేను నమ్ముతా ఉన్నా. అమ్మ మెజార్టీతో గెలుస్తుంది. మీ 10వ వార్డు డ్రైనేజ్ లేని రైతంగా, రోడ్లు రైతంగా ఖచ్చితంగా తీర్చిదిద్ది ఒక సుందరీకరణకు పునాదులు వేయండి. 10వ వార్డు ఓటర్లను మరీ వేడుకుంటున్నా. మిత్రులారా ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.